అరే అప్పటి నుంచి శబ్దం శబ్దం అనుకుంటున్నా మర్చిపోతున్నా. చిన్న ముచ్చటున్నది చూసేద్దాం పాండ్రి. అరే రే 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 ఇడిచి పెడితే ఇరుగ మరగా దాంచుకునేటట్టున్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు ఇసురుకున్నారు. అక్కడ ఉన్న లీడర్లు పోలీసు వాళ్ళు ఆగబట్టిండ్రు కాబట్టి వెనకకు పోయిండ్రు గాని లేకపోతేనా ఆ స్టేజ్ మీదనే ఈ రంగం ఆడేటోళ్ళు కావచ్చు. అయినా అప్పటికే ఎంత కావాలనో అంత బొబ్బ అయింది. మొన్నటిదాకా ఇద్దరు ఒక్క పార్టీలనే ఉన్నోళ్ళు, దోస్తుల తీరుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు గిట్ల పాలోళ్ళ తీరుగా పంచాది పెట్టుకున్నారు. అసలు ఏమైంది ఏం కథ అని పోతే కలెక్టర్ ఆఫీసులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం పెట్టుకున్నారట లీడర్లు. అట్లా ఇక మంత్రి సారు ఎమ్మెల్యేలు అంతా కూకొని మాట్లాడుతుంటే హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి నడుమ కిరికిరి చాలా అయింది. మాట మాట పెరిగి కొట్టుకునేదాకా పోయింది. ఇక చూడరి కౌశిక్ రెడ్డి ఏమంటాడో. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి 1,00,000 కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతామని మాట ఇచ్చాం. అదే విధంగా మేము మాట ఇచ్చినట్టు నిలబడతా ఉన్నాం. ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తాను. అందరికి రుణమాఫీ కాలేదు, రైతు భరోసా అందరికి ఇయ్యాలి అన్నట్టు మాట్లాడుతా అంటే అడ్డం పడ్డారు అన్నట్టు చెప్పుకొచ్చిండు ఎమ్మెల్యే. అటు చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లు ఎట్లున్నాయంటే కావాలనే జవడం తీసి లొల్లి పెట్టుకున్నాడు. ఉత్తపుణ్యానికి ఆగమాగం చేసిండు అని కౌశిక్ రెడ్డి మీద వాళ్ళు గరం అవుతున్నారు. ఏమైనా మొన్నటిదాకా ఒక్క పార్టీలో ఉన్నోళ్ళు ఇక ఇప్పుడు గిట్లా కొట్టుకునేడైంది. పార్టీ మారినాక లీడర్ల నడుమ దూరం గట్టిగానే పెరిగింది అనుకుంటారు అందరూ. మరిగా చూడాలి ఈ ముచ్చట ఎంత దాకపోతుందో ఏమవుతుందో.